తాము జరిపిన దాడుల్లో హమస్ చీఫ్ యాయా సిన్వర్ అంతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. యాయా సిన్వర్ గాజాలోని హమస్ ప్రభుత్వ అధినేతగా, పాలకుడిగా, హమస్ పొలిటికల్ చీఫ్గా, ఇస్మాయిల్ అని అంతమైన తర్వాత పొలిటికల్ చీఫ్గా ఆయన బాధ్యతలు చేపడుతున్నాడు. ఈ దెబ్బతో హమస్ చాలా తీవ్రమైనటువంటి అటాక్ గురైనట్టు, ఇప్పటికే ఇరాన్ రాజధాని టెహరాన్లో జరిపిన దాడిలో హమస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియే అంతమయ్యారు. అంతకుముందు హమస్ మిలిటరీ చీఫ్ను కూడా ఖతం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పుడు హమస్ అధినేత యాయా సిన్వర్ను ఇజ్రాయెల్ అంతం చేసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ DNA టెస్ట్ కూడా జరిపి యాయా సిన్వర్ చంపేస్తామనేది కన్ఫర్మ్ చేసింది. ఎందుకంటే యాయా సిన్వర్ 1988లో అరెస్ట్ అయి 2011 వరకు ఇజ్రాయెల్ జైల్లోనే ఉన్నారు. అంటే 22 ఏళ్లకు పైగా ఇజ్రాయెల్ జైల్లో ఉన్నాడు కనుక ఆయనను DNA టెస్ట్ ద్వారా ఆయన మృతిని ఇజ్రాయెల్ కన్ఫర్మ్ చేసుకుంది. యాయా సిన్వర్ను అంతం చేయడం పెద్ద వార్లో వ్యూహాత్మకమైన పైచేయి సాధించినట్లు. ఎందుకంటే యాయా సిన్వర్ ఎక్కడున్నాడు అనేది ఇప్పటి వరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కనుక్కొనలేకపోయాయి. సాధారణంగా బయట కూడా ఎక్కడా కనబడడు. కేవలం టనెల్స్, అండర్గ్రౌండ్ టనెల్స్, అంటే ఇజ్రాయెల్ ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు కనుక అది టనెల్స్లోనే ఉంటూ ఏ రకమైన ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కూడా వాడకుండా తాను హమస్కు నాయకత్వం వహిస్తూ, గాజాను పాలిస్తూ, హమస్ ఫైటర్స్ కూడా నాయకత్వం వహిస్తూ ఉంటాడు యాయా సిన్వర్. ఇజ్రాయెల్ సైనికులను అంత ఖతం చేశాడన్న ఆరోపణ పైన యాయా సిన్వర్ను ఇజ్రాయెల్ 1988లో అరెస్ట్ చేసింది. నిర్బంధించి జీవిత ఖైదు విధించి ఇజ్రాయెల్ జైల్లోనే 22 years పైగా ఉన్నాడు. 2011లో హమస్కు ఇజ్రాయెల్కు మధ్య ప్రిజనర్స్ అగ్రిమెంట్, ఎక్స్చేంజ్ అగ్రిమెంట్, ఖైదీలని మార్చుకునే ఒప్పందం కుదిరితే ఇజ్రాయెల్ జైల్లో ఉన్న 1000 మంది పాలస్తీనా ఖైదీల విడుదలలో భాగంగా యాయా సిన్వర్ను కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ అగ్రిమెంట్ను నెగోషియేట్ జైల్లో ఉండి ఇజ్రాయెల్తో చర్చలు జరిపి ఆ ఒప్పందాన్ని కుదిర్చిన నాయకుడు కూడా యాయా సిన్వరే. సో యాయా సిన్వరే కాదు, అంతకుముందు ఇస్మాయిల్ హనియే హమస్ పొలిటికల్ చీఫ్ను ఇజ్రాయెల్ మట్టుపెట్టింది. సౌత్ లెబనాన్లోకి చొరబడి అక్కడ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లాను అంతం చేసింది. అందువల్ల ఈ హమాస్ హిజ్బుల్లాలకు కోలుకోలేని దెబ్బతీసామంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పుడు అందరి దృష్టి వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్, ఇకపై ఏం జరుగుతుంది అని. దీనిపైన అనేక రకాల అంచనాలు, ఊహాగానాలు మిలిటరీ అబ్జర్వర్సు, ఫారిన్ పాలసీ అబ్జర్వర్సు, వెస్ట్ ఏషియా పరిశీలకులు అంతర్జాతీయంగా కామెంట్ చేస్తున్నారు. ఏదైనా జరగవచ్చు అని. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు మాత్రం హమస్ అంతం కాలేదు, హమస్ చీఫ్ను మాత్రమే అంతం చేశాం, అందువల్ల ఈ యుద్ధం కొనసాగుతుంది, మా ఖైదీలందరినీ విడుదల చేసుకునేంత వరకు ఈ యుద్ధం కొనసాగుతుంది అని. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ పైన హమస్ October 7, 2023లో దాడి చేసి పౌరుల్ని బందీలుగా తీసుకొని వాళ్ళను ఖైదీలుగా ఒక రకంగా ఉంచింది. సో మా హాస్టేజెస్, ఖైదీలు కూడా కారు, వాళ్ళు ప్రిజనర్స్ కాదు, బందీలు, మా బందీలు అందరినీ విడుదల చేయించుకునేంత వరకు మేము హమస్ పైన, గాజా పైన యుద్ధం కొనసాగిస్తాము అని ప్రకటించింది ఇజ్రాయెల్. ఇప్పటికీ కూడా 102 హాస్టేజెస్, బందీలు హమస్ చెరలో ఉన్నారు. అందులో ఎంతమంది బతుకున్నారో కూడా తెలియదు. సో అందువల్ల ఇప్పుడు ఏమి జరగవచ్చు అనుకున్నప్పుడు ఒక పాసిబిలిటీ, ఈ దెబ్బతో హమస్ గాజాలోని హమస్ క్యాడర్ అస్తవ్యస్తమై, హమస్ సంస్థాగతంగా బలహీనమై ఈ బందీలను విడుదల చేసేందుకు అంగీకరిస్తుందా, ఒప్పందం చేసుకొని కాల్పుల విరమణ పాటించి బందీలను వదిలివేస్తుందా అనేది ఒక అవకాశం. అయితే గతంలోనే
బందీలను వదిలేందుకు సీజ్ ఫైర్ కొరకు నెగోషియేషన్ జరిగాయి. ఖతార్, ఈజిప్ట్ ఈ దేశాలు చర్చలు కూడా జరిపాయి. ఆ చర్చల్లో భాగంగానే ఇస్మాయిల్ హనియే ఇరాన్లో ఉన్న సమయం, ఇరాన్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి వచ్చి ఈ డీల్ గురించి చర్చిస్తున్న సమయంలోనే ఇజ్రాయెల్ ఇస్మాయిల్ హనియేను అంతం చేసింది. ఈవెన్ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లా కూడా ఒకవేళ గాజాలో కనుక సీజ్ ఫైర్ అంటే కాల్పులు విరమిస్తే మేము కూడా ఇజ్రాయెల్ పైన దాడిని ఆపుతాము అని కూడా ప్రకటించారు. కానీ నెతన్యాహు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని హమాస్, హిజ్బుల్లాల సీనియర్ లీడర్షిప్ మొత్తాన్ని ఎలిమినేట్ చేయాలి, అంతం చేయాలనే వ్యూహాన్ని పన్నాడు. అమెరికా పదే కాల్పుల విరమణ జరపండి, యుద్ధం ఆపండి అని అమెరికా చెప్పింది. ఫ్రాన్స్ లాంటి దేశాలైతే యుద్ధం ఆపనందుకు ఇజ్రాయెల్కు ఆర్మ్స్ సప్లై, ఆయుధ సరఫరా కూడా నిలిపివేసింది. యునైటెడ్ నేషన్స్ కూడా పిలిపించింది. కానీ ఇజ్రాయెల్ ఎక్కడా యుద్ధాన్ని ఆపలేదు. వాస్తవానికి శాంతి ఒప్పందం కొరకు హమాస్, హిజ్బుల్లాల నాయకత్వం నుంచి సిగ్నల్స్ వచ్చినా నెతన్యాహు ప్రభుత్వం అంగీకరించలేదు. కారణం ఏంటంటే యుద్ధ భూమిలో ఆధిక్యత లభించింది కనుక దాన్ని వదులుకోవడం ఇష్టం లేక, రాజకీయంగా తాను హీరో కావాలి కనుక ఇజ్రాయెల్లో, ఎందుకంటే ఆయన ప్రభుత్వం చాలా అస్థిరతతో ఉంది. ఒక్కసారి యుద్ధం ఆగిపోతే నెతన్యాహు ప్రభుత్వం కూలిపోతుంది. అందువల్ల తన పొలిటికల్ కన్సాలిడేషన్కు ఉపయోగపడుతుంది, స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు అమెరికాలో ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న వేళ అమెరికా పూర్తిగా ఇజ్రాయెల్ గాజా పైన కాన్సన్ట్రేట్ చేసే పొజిషన్లో కూడా లేదు. యుద్ధం ఆపమని ప్రెషర్ చేసే అవకాశం కూడా లేదు, అపీల్ చేయడం మినహా. అలాంటి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని హమాస్, హిజ్బుల్లాల సీనియర్ లీడర్షిప్లను అంతం చేయాలి అనేది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యూహం. ఆ వ్యూహం ఫలించినట్లుగా కనబడుతోంది. అందుకే ఇప్పుడు యాయా సిన్వర్, హసన్ నస్రుల్లా, ఇస్మాయిల్ హనియే, హమాస్ మిలిటరీ చీఫ్ ఇలా ఈ రెండు సంస్థల సీనియర్ నాయకత్వాన్ని ఎలిమినేట్ చేయగలిగింది ఇజ్రాయెల్, అంతం చేయగలిగింది. అందువల్ల దీన్ని ఒక అవకాశంగా తీసుకొని సీజ్ ఫైర్ కాల్పుల విరమణకు అంగీకరిస్తుందా ఇజ్రాయెల్ కూడా? ఇక ఎలాగూ యాయా సిన్వర్ను అంతం చేశాం, యుద్ధంలో గెలిచామని ప్రకటించి దీని రాజకీయ ప్రయోజనాన్ని నెతన్యాహు పొందే ప్రయత్నం చేస్తాడా అనేది ఒక అవకాశం. ఎందుకంటే నెతన్యాహు బ్యాడ్లీ నీడ్స్ పొలిటికల్ సపోర్ట్ ఎట్ హోమ్. అందువల్ల ఈ సమయంలో కనుక ఆయన మేము యాయా సిన్వర్ను చంపేశాం, హసన్ నస్రుల్లాను చంపాం, ఇస్మాయిల్ హనియేని చంపేశాం, హమాస్ మిలిటరీ చీఫ్ని చంపేశాం, శత్రువులు అంతమయ్యారు అని ప్రకటించుకొని తన రాజకీయ విజయాన్ని ఇజ్రాయెల్ పౌరులకు చూపి తాను రాజకీయంగా బలపడే ప్రయత్నం చేస్తాడా అనేది ఒక అవకాశం. అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆల్సో బ్యాడ్లీ నీడ్స్ సీజ్ ఫైర్. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు బైడెన్ హయాంలో జరుగుతున్న ఈ రెండు యుద్ధాలు ఏది ఆగలే. రష్యా వార్ అండ్ ఉక్రెయిన్ ఆగలేదు, ఇజ్రాయెల్ గాజా పైన జరుపుతున్న యుద్ధం ఆగలేదు. అందువల్ల ఎక్కడో ఒక చోట అంతర్జాతీయంగా తాను యుద్ధాన్ని ఆపి శాంతి నెలకొల్పాను అనే అంశాన్ని అమెరికన్ ప్రజలకు డెమోక్రటిక్ పార్టీ నాయకత్వం చూపాలి. అందుకొరకు కూడా ఇప్పుడు మీరు ఎలాగూ యాయా సిన్వాను చంపేశారు, హమాస్, హిజ్బుల్లాలు వీక్ అయిపోయాయి, అందువల్ల ఇకనైనా యుద్ధం విరమించండి అని ఇజ్రాయెల్ పైన అమెరికా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఇలాగే జరిగితే అటు అమెరికా ఒత్తిడి, ఇటు నెతన్యాహు రాజకీయ ప్రయోజనాలు, హమాస్ కూడా బాగా బలహీనపడింది కనుక బందీలను విడుదల చేసి కాల్పుల విరమణకు కనుక అవకాశం ఏర్పడవచ్చు అనేది ఒక పాసిబిలిటీ. ఇది పాసిబిలిటీ నెంబర్ 1. పాసిబిలిటీ నెంబర్ 2 ఏంటి అంటే, సాధారణంగా హమాస్, హిజ్బుల్లా లాంటి సంస్థలు ఒక వ్యక్తి చుట్టూ తిరిగే సంస్థలు కావు. ఇప్పుడు మిలిటరీ ఎక్స్పర్ట్స్, ఇంటర్నేషనల్ మిలిటరీ ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే ఇదేమి కొత్త కాదు హమాస్కని. 2004లోనే హమాస్ కో-ఫౌండర్ని ఇజ్రాయెల్ లేపేసింది. అయినా ఆ తర్వాత 2006 ఆ ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో హమాస్ గెలిచింది. అంత ఇన్నేళ్లుగా కూడా, అంటే దాదాపు 20 ఏళ్ళుగా అష్టదిగ్బంధంలో గాజాను ఉంచినా కూడా అక్టోబర్ 7, 2023 రోజు డీప్ ఇంటూ ఇజ్రాయెల్లోకి అటాక్ చేయగలిగింది హమాస్.
అందువల్ల హమాస్ అనేది కేవలం ఒక వ్యక్తి చుట్టూ జరిగే సాయుధ మూకల బృందం కాదు. హమాస్ ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్. హమాస్ ఒక ఐడియా, పాలస్తీనా ప్రజలకు స్వదేశం ఉండాలి, మాతృదేశం ఉండాలి అనే ఒక ఐడియా. అందువల్ల హమాస్ నాయకత్వం కూడా చాలా డీసెంట్రలైజ్ ఉంటుంది. హమాస్ ఫైటర్ సెల్స్ కూడా వారు అటు ఐడియాలజికల్గాను ఈక్విప్ అయి ఉంటారు, వ్యూహాత్మకంగా కూడా నాయకుడు అంతమైతే ఏం చేయాలో వారికి ఆ రకమైన సామర్థ్యం ఉంటుంది అనేది మిలిటరీ అబ్జర్వర్లు చెప్పేది. గతంలో హిజ్బుల్లా, హమాస్ల అనుభవం కూడా అదే చెప్తోంది. చాలా పెద్ద పెద్ద అధినేతలు ఇజ్రాయెల్ అంతం చేసినా తిరిగి రీగ్రూప్ కాగలిగారు, నిలబడగలిగారు. అయితే ఆ నిలబడిన సమయంలో ఇరాన్ సాయం కీలకం. కానీ ఇప్పుడు ఇరాన్ సాయం చేసే ఎకనామిక్ పొటెన్షియల్ ఇరాన్కు ఉందా? తీవ్రమైన అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఎకానమీ దెబ్బతిని ఉంది. అందువల్ల ఈ ఈక్విప్ అవుతుంది, మళ్ళీ రీగ్రూప్ అయి ఇజ్రాయెల్ పైన ఒకవేళ ఇప్పుడే వెంటనే కాకపోయినా అటాక్స్ కొనసాగించగలుగుతుంది. బందీలు విడుదల చేయరు. అలా జరిగితే ఈ యుద్ధం ఇంకా కొనసాగే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇరాన్ సహకారంతోనైనా లేకున్నా కూడా ఈ సంస్థల హమాస్, హిజ్బుల్లా కొత్త నాయకత్వాన్ని ఎన్నుకొని రీగ్రూప్ అయి ఇజ్రాయెల్ పైన దాడికి కంటిన్యూ చేయవచ్చు యుద్ధాన్ని. అలాగే బందీలు విడుదల చేయకపోవచ్చు, అది రెండవ పాసిబిలిటీ. ఈ రెండవ పాసిబిలిటీ జరిగితే మరింతగా నష్టం తప్పదు. ఇక మూడవ పాసిబిలిటీ, తాత్కాలికంగా ఒప్పందం కుదిరినా, తాత్కాలికంగా శాంతి ఏర్పడినా అల్టిమేట్గా సమస్యకు పరిష్కారం అయితే ఇది కాదు. సమస్యకు పరిష్కారం ఏంటి? సమస్యకు పరిష్కారం అమెరికా చెప్పింది, భారతదేశం చెప్పింది, ఈవెన్ మోడీ ప్రభుత్వం చెప్పింది, యునైటెడ్ నేషన్స్ చెప్పింది. మోడీ ప్రభుత్వం ఎందుకంటున్నానంటే ఇజ్రాయెల్కు మోడీ ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికంగా కూడా చాలా సన్నిహితమైనటువంటి ప్రభుత్వం. అయినా కూడా మోడీ ప్రభుత్వం ఏం చెప్తున్నది? 2 స్టేట్ సొల్యూషన్ తప్ప మరో మార్గం లేదు. కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా. ఒకప్పుడు పాలస్తీనియన్ సంస్థలు కూడా ఎందుకు అంగీకరించలేదు? ఇజ్రాయెల్లోని ఫార్ రైట్ అంగీకరించలేదు. కానీ ఇప్పుడు పాలస్తీనా సంస్థలు, ఈవెన్ హమాస్, హిజ్బుల్లా లాంటి సంస్థలు కూడా 2 స్టేట్ సొల్యూషన్ అంగీకరిస్తున్నాయి. ఒకప్పుడు మేము అసలు ఇజ్రాయెల్ ఉనికినే గుర్తించమన్న పాలస్తీనా, హిజ్బుల్లా గ్రూపులకు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ను గుర్తించడానికి రెడీ అంటున్నాయి. కానీ మాకు కూడా పాలస్తీనా ప్రజలకు ఒక దేశం ఉండాలి అని. అలాగే ఇజ్రాయిల్లోని రాజకీయ శక్తులు, నెతన్యాహు లాంటి ఫార్ రైట్ మినహా, ఫార్ రైట్ సపోర్టర్స్, నెతన్యాహు లాంటి ఫార్ రైట్ ఫోర్సెస్, పొలిటికల్ ఫోర్సెస్ పైన ఆధారపడ్డ వాళ్ళు మినహా మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ కూడా ఇక శాశ్వత శాంతి, స్టెబిలిటీ ఇజ్రాయెల్కి రావాలి అంటే పాలస్తీనా దేశం ఏర్పడడం తప్ప మరో మార్గం లేదు అని 2006లో హిజ్బుల్లాను పైన పెద్ద ఎత్తున యుద్ధం చేసిన సమయంలో ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్న వ్యక్తి కూడా ఇండియా టుడే ఇంటర్వ్యూలో అదే చెప్పాడు. దీనికి మరో పరిష్కారం లేదు. తాత్కాలికంగా కాల్పులు విరమించిన ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించి ఉన్నంత కాలం ఆ ఆక్రమణకు వ్యతిరేకంగా రెసిస్టెన్స్ ఉంటుంది. అందువల్ల అప్రెషన్ ఉన్నంత కాలం రెసిస్టెన్స్ ఉంటుంది. అందువల్ల పాలస్తీనా ప్రాంతాల ఆక్రమణను ఇజ్రాయెల్ ఖాళీ చేసి పాలస్తీనా ప్రజలకు స్వదేశం, మాతృదేశాన్ని అంగీకరిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఉండదని. కానీ ఇజ్రాయెల్ దానికి సిద్ధంగా లేదు. ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము యుద్ధమైనా చేస్తాం కానీ అంగీకరించము 2 స్టేట్ సొల్యూషన్ అని ఇజ్రాయెల్లోని రైట్ వింగ్ పొలిటికల్ ఫోర్సెస్ వాదన, వాళ్ళపైన ఆధారపడిన నెతన్యాహు లాంటి వాళ్ళే వాదన. అందువల్ల అదే జరిగితే ఇజ్రాయెల్ అక్యుపేషన్ ఆఫ్ పాలస్తీనియన్ టెరిటరీస్, పాలస్తీనా ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకొని ఉన్నంత కాలం ఇవాళ కాకపోయినా మళ్ళీ 5 ఏళ్లకో 6 ఏళ్లకో 10 ఏళ్లకో ఈ రెసిస్టెన్స్ రీగ్రూప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెసిస్టెన్స్ ఒక ఐడియాగా ఉన్నప్పుడు అది ప్రజల్లో అనివార్యంగా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక నాయకుడు చనిపోయినా ఇంకో నాయకుడు దానికి నాయకత్వం వహిస్తూ ఉంటుంది. ఆ రకమైన మిలిటరీ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. అందువల్ల ఈ పాసిబిలిటీ లాంగ్ టర్మ్లో సొల్యూషన్ ఉంటుందా అనేది ఒక క్వశ్చన్. ఇక మరో ముఖ్యమైన ప్రమాదం ఏంటి అంటే ఇరాన్ ఎలా స్పందిస్తుంది, ఇజ్రాయెల్ ఏం చేస్తుంది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లాని చంపేశాం, ఇస్మాయిల్ హనీయని చంపేశాం,
యాయా సిన్వర్ను చంపేశాం, యుద్ధభూమిలో బ్రహ్మాండమైన విజయాలు సాధించాం, ఇక్కడికి ఆపేస్తామని ఇజ్రాయెల్ అనుకుంటుందా? లేదా ఈ విజయాల నేపథ్యంలో ఇరాన్కు అత్యంత సన్నిహితమున్న 3 అగ్రనేతల్ని ఇజ్రాయెల్ చంపగలిగినా ఇరాన్ ఏమీ చేయలేకపోయింది కదా. హసన్ నస్రుల్లాను కాపాడుకోలేకపోయింది, యాయా సిన్వర్ను కాపాడుకోలేకపోయింది, ఇస్మాయిల్ హనియేను తమ భూమిలో కూడా టెహ్రాన్లోని ఇరాన్ రాజధానిలోనే చంపినా ఆపలేకపోయింది. అలాంటప్పుడు ఇరాన్ ఇంత బలహీనంగా ఉంది కదా. అమెరికా తీవ్రమైన ఆంక్షలు కూడా పెట్టింది, అమెరికా కూడా కలిసి రావటానికి సిద్ధంగా ఉంది. అందువల్ల ఇదే ఇరాన్ను చావు దెబ్బతీయడానికి సరైన సమయం. ఇజ్రాయెల్ భావించేది ఏంటంటే ఈ అన్ని రకాల ఫోర్సెస్కు ఇరానే మూలము. ఎందుకంటే ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ హమాస్, హిజ్బుల్లా, యమన్లోని హూతీలు, ఇరాక్లోని షియా మిలిషియా, వీళ్ళందరినీ కలిపితే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్కు ఇరాన్ నాయకత్వం వహిస్తోంది కనుక ఈ అవకాశాన్ని మిలిటరీ అప్పర్ హ్యాండ్ ఉపయోగించుకొని ఇరాన్నే చావు దెబ్బతీస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఇజ్రాయెల్లో ఒక సెక్షన్ వాదిస్తోంది. అదే జరిగితే ఇరాన్ పైన కూడా దాడి చేసి ఇరాన్లో కూడా రెజీమ్ చేంజ్, ప్రభుత్వాన్ని మార్చే పని చేస్తామని ఇప్పటికీ ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ మత నాయకుడైన ఆయతుల్లా ఖమేనీని గురిపెట్టింది కూడా. అందువల్ల ఆయతుల్లా ఖమేనీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పరిణామాలు జరుగుతున్నాయి కనుక ఖమేనీ టార్గెట్గా ఇప్పుడు యాయా సిన్వర్, ఇస్మాయిల్ హనియే, హసన్ నస్రుల్లా లాగానే ఆయతుల్లా ఖమేనీ ఇరాన్ మత నాయకుడు, ఇరాన్ సుప్రీం లీడర్, అతన్ని గనక అంతం చేయాలని ఇజ్రాయెల్ గనక ముందుకు పోతే అది మరింత తీవ్ర పర్యవసనాలకు దారితీయచ్చు. తమ మిత్రులైన హిజ్బుల్లా, హమాస్ అధినేతల్ని కాపాడుకోలేకపోవచ్చు ఇరాన్. కానీ ఇరాన్ పైనే దాడి జరిగినప్పుడు ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ఇరాన్ అణ్వస్త్ర పరిజ్ఞానం కూడా ఉన్నటువంటి దేశం. ఇరాన్ ఇది బిగ్గర్ మిలిటరీ పవర్. ఇరాన్ ఒక హిజ్బుల్లా కాదు, ఇరాన్ ఒక హమాస్ కాదు. ఇరాన్ చాలా శక్తివంతమైన దేశం. ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇదే అవకాశం, ఇదే అదను అనుకొని ఇరాన్ సుప్రీం స్పిరిచువల్ లీడర్ అయిన ఆయతుల్లా ఖమేనీనే లేపేస్తాం అని ఇజ్రాయెల్ కనుక దాడి చేస్తే ఏ పరిణామాలకైనా ఇది పోవచ్చు. ఎందుకంటే ఇరాన్ వెంటనే సౌదీ అరేబియా, యుఏఈ, జోర్డాన్ వీటి ఆయిల్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేయొచ్చు. ఇప్పటికే ట్రంప్ లాంటి వాళ్ళు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేయమని హితవు చెప్తున్నాడు. ఇరాన్లోని 3 టార్గెట్లను ఇజ్రాయెల్ ఆలోచించవచ్చు అని కూడా వార్తలు వస్తున్నాయి. 1 ఇరాన్ సుప్రీం స్పిరిచువల్ లీడర్ అయిన ఆయతుల్లా ఖమేనీ, 2 ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్, 3 ఇరాన్ ఆయిల్ ఫెసిలిటీస్. ఈ మూడింటిని గనక లేపేస్తే ఇరాన్ ఇక చతికిల పడుతుంది. ఇరాన్ తనను తాను కాపాడుకోలేదు, తన మిత్రుల్ని కాపాడుకోలేదు అనేది ఇజ్రాయెల్లో ఉన్న ఒక వాదన. దానికి గనక నెతన్యాహు ప్రభుత్వము అంగీకరిస్తే ఈ 3 టార్గెట్లలో ఏ ఒక్క టార్గెట్ను ఇజ్రాయెల్ సాధించినా ఇక మామూలుగా ఉండే అవకాశం ఉండదు. ఇది ఎక్కడికైనా దారి తీయవచ్చు. అందువల్ల యుద్ధభూమిని మనం స్పెక్యులేట్ చేయలేం ఏం జరుగుతుంది అని. అందువల్ల మరింతగా వారైతే ఎస్కలేట్ అవుతుంది. చివరికి ఎవరికి విజయం లభిస్తుంది, ఏం జరుగుతుంది, ఇప్పుడు విజయం లభించినా 5 ఏళ్ళకి ఏమవుతుంది మనం ఊహించలేం. కానీ ఇజ్రాయెల్ కనుక ఇరాన్లోని ఇప్పుడు నేను చెప్పిన 3 టార్గెట్లను న్యూక్లియర్ ఫెసిలిటీస్, ఆయిల్ ఫెసిలిటీస్, ఆయతుల్లా ఖమేనీ వీటిపైన అటాక్ చేద్దాం ఈ అప్పర్ హ్యాండ్ ఉపయోగించుకొని మిలిటరీ అప్పర్ హ్యాండ్ అని కనుక ప్రయత్నిస్తే అది చాలా ప్రమాదకరమైన పర్యవసనాలకు దారితీయవచ్చు. లేదు ఇంతమందిని తమ వారిని చంపినా తాము ఏమీ చేయలేకపోతున్నాం అనేటువంటి కోపము కూడా ఇరాన్లో రగులుతోంది. మేము హసన్ నస్రుల్లాను కాపాడుకోలేకపోయాం, ఇస్మాయిల్ హనియేను కాపాడుకోలేకపోయాం, ఇప్పుడు యాయా సిన్వర్ను కూడా కాపాడుకోలేకపోయాం అనేటువంటి సహజంగా కోపంతో ఇరాన్ రగులుతోంది. దానికి ప్రతీకారంగా ఇరాన్ ఇప్పటికి అనేక సార్లు చెప్తూ వస్తుంది మేము ప్రతీకారం తీర్చుకుంటామని. ఆ ప్రతీకారాన్నే గనక తీర్చుకునే దాడి ఇరాన్ గనక ఇజ్రాయెల్పై చేసిన ఇరాన్ పైకి ఇజ్రాయెల్ అమెరికా బలగాల మద్దతుతో ఇరాన్ పైన దాడి చేయొచ్చు. అందువల్ల ఇప్పుడైతే ఏది జరుగుతుంది అనేది అన్ని పాసిబిలిటీస్, అన్ని దారులు ఓపెన్ అయి ఉన్నాయి. ఇది ఎస్కలేట్ కావచ్చు లేదా తాత్కాలికంగా ఆగిపోవచ్చు. ఫైనల్గా మాత్రం 2 దేశాల ఏర్పాటు దిశగా అడుగులు వేయగలిగితే అది ఇజ్రాయెల్ అందుకు సుముఖంగా లేదు. అమెరికా
అంతర్జాతీయ సమాజం ఒప్పించగలగాలి. అది శాశ్వత పరిష్కారం ఇజ్రాయెల్కైనా వెస్ట్ ఏషియాకైనా. ఇజ్రాయెల్ అలాగే పాలస్తీనా దేశాల కోఎగ్జిస్టెన్స్, రెండు దేశాలు ఏర్పడడమే పరిష్కారం. అందుకు ఇజ్రాయెల్ అంగీకరించడం అంత సులభం కాదు. అంతవరకు ఏం జరుగుతుంది? తాత్కాలికంగా పీస్ ఏర్పడుతుందా లేదా వార్ ఎస్కలేట్ అవుతుందా అనే ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. అందువల్ల చూడాలి. బట్ ఇప్పటికైతే యాయా సిన్వర్ అంతం కావడంతో హమస్ పైన ఇజ్రాయెల్ భారీ మిలిటరీ విజయాన్ని సాధించింది. ఇట్స్ ఎ వెరీ బిగ్ మిలిటరీ విన్. హిజ్బుల్లాలో హసన్ నస్రుల్లా పైన ఎలాగైతే విజయం సాధించిందో ఇప్పుడు ఇది పెద్ద భారీ విజయంగా మిలిటరీ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఇట్స్ ఎ బిగ్ మిలిటరీ అండ్ స్ట్రాటజిక్ విక్టరీ ఫర్ ఇజ్రాయెల్.